నా పేరు సంతోష్ కుమార్. నేను ఈరోజు టీజీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్గా పదవి బాధ్యతలు తీసుకున్నాను. నేను గతంలో హైదరాబాద్లో, తర్వాత హెడ్ ఆఫీస్లో వివిధ శాఖల్లో పనిచేస్తూ పదవి ఉన్నతి మీద రీజనల్ మేనేజర్ మహబూబ్నగర్గా నేను రీజనల్ మేనేజర్ మహబూబ్నగర్గా నేను ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. నేను ఈరోజు ఉదయం మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్కి సంబంధించి 10 డిపోలకు మహబూబ్నగర్ రీజన్కి నేను మేనేజర్గా ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను. మహబూబ్నగర్కి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూసినట్టయితే 10 డిపోలు ఉన్నాయి. ఈ 10 డిపోలు కూడా మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ ఒకటే, నాగర్ కర్నూలు, గద్వాలు, నారాయణపేట్, వనపర్తి, మిగతా ఈ 4 జిల్లాల్లో మిగతా 8 డిపోలు మనకు స్ప్రెడ్ అయి ఉన్నాయి. గతంలోకి ఇప్పటికీ చూసినట్టయితే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అన్ని డిపోలు కూడా బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. మహాలక్ష్మి పథకం మన గౌరవ ముఖ్యమంత్రి వారు లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా మరి మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించి ఆ పథకం వల్ల మహిళా ప్రయాణికులకు అందరికీ మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఉచిత ప్రయాణం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో అందులో భాగంగా మరి మహబూబ్నగర్ జిల్లా ఇక్కడ ప్రాంతం వాళ్ళే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా, లేకుంటే చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా వాళ్ళకి ఎంతో మేలు చేయడం జరిగింది. పర్ఫార్మెన్స్ వైజ్ చూసినట్టయితే అక్టోబర్ లాస్ట్ ఇయర్ ఈ అక్టోబర్కి మనం కంపేర్ చేసుకున్నట్టయితే కిలోమీటర్స్ కానీ, లేకుంటే బస్సుల రోజు తిరిగే కిలోమీటర్లు, బస్సులో వచ్చే రెవెన్యూ, తర్వాత నెంబర్ ఆఫ్ ట్రిప్స్, ఇవన్నీ కూడా గణనీయంగా పెంచడం జరిగింది. గత 10 నెలల పర్ఫార్మెన్స్ మనం చూసినట్టయితే ట్రాఫిక్ ఎర్నింగ్స్ బిఫోర్ మహాలక్ష్మి మనకు లాస్ట్ 10 మంత్స్ లాస్ట్ అప్ టు అక్టోబర్ చూసినట్టయితే సుమారు 42 కోట్లు ఉన్నది కాస్త 64 కోట్లకి మనకు పెరిగింది. అంటే సుమారు 22 కోట్లు మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్టయితే మనకు రెవెన్యూ పెరగడం జరిగింది. యావరేజ్గా 2 to 2.5 crores పర్ డే రెవెన్యూ ఇక్కడ మనకు మన జిల్లాలో వస్తుంది. అండ్ కిలోమీటర్లు కూడా పోయిన సంవత్సరం మనము మార్చి నుంచి అక్టోబరు 96 లక్షలు కిలోమీటర్లు తిప్పినట్టయితే ఈ సంవత్సరము 1,03,00,000 అంటే అదనంగా 20 లక్షల కిలోమీటర్లు మనం పెంచాం. ఇదంతా కూడా ట్రాఫిక్కి అనుగుణంగా ప్రయాణికుల అవసరాల తగ్గట్టుగా మనము బస్సులని అదనంగా యాడ్ చేసి మనము తిప్పడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు అర్నింగ్స్తో పాటు మనకు ఆక్యుపెన్సీ రేషియో, అంటే ఒక బస్సులో సగటున ఏ సమయానైనా ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనేది మనం చూసినట్టయితే పర్సంటేజ్ ప్రకారం చూసినట్టయితే గతంలో 74 ఉంటే అది ఇప్పుడు 104 ఉంది. అంటే సుమారు 30% మనకు ఆక్యుపెన్సీ అన్నది మన బస్సులలో పెరిగింది. అలాగే కిలోమీటర్లు కూడా, అంటే ప్రతిరోజు ఒక బస్సు సగటున పోయిన సంవత్సరము 367 కిలోమీటర్లు తిరిగితే ఒక రోజున ఒక బస్సు 397 కిలోమీటర్లు, అంటే ప్రతి బస్సు కూడా సుమారు 10% మనం అదనంగా కిలోమీటర్లు తిప్పుతున్నాం ప్రస్తుతానికి. సో ఇంతకుముందు చెప్పినట్టు గతంలో 1,30,00,000 నాకు రోజు సగటు రెవెన్యూ వచ్చినట్టయితే అది ఇప్పుడు 2 కోట్లకు దాటింది. సో ఇదంతా కూడా మనకు మేజర్లీ మన మహాలక్ష్మి పథకం వల్లనే మనకు రావడం జరిగింది. సో దీనికి అనుగుణంగా బస్సుల సంఖ్య కూడా మరి మనం ప్రపోజల్స్ పెట్టడము, దానికి సానుకూలంగా మన హెడ్ ఆఫీస్ వాళ్ళు ప్రభుత్వం కూడా మనం స్పందిస్తూ మన బస్సుల సంఖ్య కూడా చాలా మట్టుకు పెంచుతూ వచ్చారు. టోటల్ కార్పొరేషన్లో 1389 అంటే 1,389 కొత్త బస్సులు ఈ లాస్ట్ 6 మంత్స్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఎక్స్క్లూజివ్గా మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి 822 బస్సులు, అంటే మోర్ దెన్ 50%, ఒక 60-65% మనకు మహాలక్ష్మి గురించి కొత్త బస్సులు కూడా మనము ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇందులో చూసినట్టయితే మన జిల్లాకి, మహబూబ్నగర్ జిల్లాకి 105 బస్సులు వచ్చాయి టోటల్ 1389లో.
1389లో 105 బస్సెస్ మనకు వచ్చాయి. ఇంకా బస్సెస్ కూడా మనకు వస్తాం నెక్స్ట్ మార్చ్ వరకు ఇంకా యాడ్ అవుతాయి. దీంట్లో ముఖ్యంగా 16 ఎలక్ట్రిక్ బస్సులు కూడా మనకు మన జిల్లాకి ఎక్స్క్లూజివ్ హైదరాబాద్ మహబూబ్నగర్లో మేబీ మోస్ట్ లైక్లీ మార్చ్ నుంచి అవి కూడా ఆపరేషన్లోకి వస్తాయి. సో దీనికి సంబంధించి ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టి ఆల్మోస్ట్ 1 year కావాల్సిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పరిపాలన విజయోత్సవాలని జరుపుకుంటున్నారు. సో అందులో భాగంగా ఈరోజు మన మహబూబ్నగర్ బస్ స్టేషన్కి గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు మరి మన దగ్గరికి రావడము, సో మన కార్మికులు మన డిపోలో ఉన్న అందరూ అన్ని స్థాయిలో ఉద్యోగులు కూడా మరి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. దాన్ని గుర్తించి ప్లస్ ప్రయాణికులతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ప్రయాణికులు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఏమేమి మనం చర్యలు తీసుకోవచ్చు, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అన్న దానికి సంబంధించి బస్ స్టేషన్ అంతా ఆవరణ అంతా కూడా పరిశీలించారు. కొన్ని సూచనలు ఇచ్చారు. మనం అమలు చేస్తే ప్రయాణికులకు మనం ఇంకా మెరుగైన సేవలు అందించిన వాళ్ళం అవుతాము. అందులో ముఖ్యంగా ఆయన చెప్పింది, బస్ స్టేషన్లో చాలామంది మహిళలతో పాటు పిల్లలు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆడుకోవడానికి ఒక చిన్న క్రష్ లాంటిది, అలాగే మెడికల్ ఎమర్జెన్సీకి ఉంటే మెడికల్ ఫెసిలిటీ అందించడానికి, ఫస్ట్ ఎయిడ్ అందించడానికి ఒక చిన్న ఫెసిలిటీ ఏదైనా మనం ఏర్పాటు చేయగలుగుతామా, ఆర్ఎంపీ డాక్టర్ని ఎవరైనా పెట్టి ఏమైనా ఏర్పాటు చేయగలుగుతామా అన్నది. అలాగే బస్ స్టేషన్లో చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి విజ్ఞానం పెంచుకోవడానికి ఒక చిన్న రీడింగ్ రూమ్ లాగా ఏమైనా మనం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందా. అండ్ మేజర్గా మనం బస్ స్టేషన్ క్లీన్లీనెస్ మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అన్న దాని మీద సూచన ఇచ్చారు. తర్వాత బస్ స్టేషన్ అంతా కూడా తిరిగి బస్ స్టేషన్ ఆవరణలో ఉన్న టాయిలెట్ బ్లాక్, అక్కడ ఉన్న కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా పరిశీలించారు. సో దీనికి సంబంధించి మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అన్న దానికి ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ తీసుకొని వస్తే దానికి సంబంధించి ఏమేమి చేయవచ్చు, మరి ఏ లెవెల్లో మనకు మరి అవసరం ఉంటుందో దాన్ని ఆ ప్రభుత్వం ఆ లెవెల్లో తీసుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని సానుకూలంగా మనకు అయ్యే విధంగా ప్రయత్నం చేద్దామని హామీ ఇచ్చారు. సో మా సైడ్ నుంచి కూడా మేము ఒక డీటెయిల్ ప్లాన్ వర్కౌట్ చేసి ఎమ్మెల్యే గారి దగ్గర ఇది డిస్కస్ చేసి దీన్ని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మేము వర్కౌట్ చేస్తాం త్వరలోనే. అండ్ బస్ స్టేషన్కి సంబంధించి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఇప్పుడు సరిపోవటం లేదు, వాటిని ఇంకా పెంచండి అని చెప్పి సూచన ఇచ్చారు. సో దానికి ఆల్రెడీ మన సైడ్ నుంచి ఒక ప్రపోజల్ వెళ్ళింది. సో అది ఏ స్టేజ్లో ఉన్నదన్నది ఇంకా నాకు కరెక్ట్గా ఐడియా లేదు కాబట్టి దాన్ని కూడా ఫాలోఅప్ చేసి తొందరలోనే సీసీ కెమెరాలు మన బస్ స్టేషన్లో కూడా పెట్టేసే ఏర్పాటు చేస్తామని ఇప్పుడు ఉన్నాయి కెమెరాస్ కూడా పనిచేయట్లేదు. ఉన్నాయి కెమెరాస్ యాక్చువల్గా వెనకకే ఉందండి స్క్రీన్, 6 కెమెరాలు ఉన్నాయి. బట్ అది ఫోకస్ సరిగ్గా లేదు, వాటిని మేము అడ్జస్ట్ చేస్తాం. ఇక్కడే ఉంది స్క్రీన్ వర్కింగ్. బట్ మీరు అన్నట్టు నంబర్ సరిపోదు, కంప్లీట్ ఏరియా కూడా కవర్ అవ్వలేదు. దాన్ని ఎక్స్పాండ్ చేసి కొంచెం అడ్వాన్స్ కెమెరాలు పెడితే మనకు దాన్ని ఏదైతే యాక్చువల్ ప్రయోజనం ఉందో మనం దాన్ని తీసుకురావాలి. ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రభుత్వం బస్సులు పెంచుతుందని చెప్పినారు కదా సార్, కానీ కొన్ని గ్రామాలలో సమయానికి బస్సులు అంటే స్కూల్ పిల్లలకు వెళ్ళే సమయానికి బస్సులు అక్కడికి పోవడం లేదు. దాని ద్వారా కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ వాళ్ళకి స్కూల్ వెళ్ళడానికి లేట్ అయిపోతున్నది ప్లస్ వెళ్ళలేక కూడా పోతున్నారు. అంటే జనరల్గా మీరు అన్నట్టు ఎలా ఉంటుందంటే ఎక్కడైనా కానీ స్కూల్ కాలేజ్ కానీ ఒకటే టైం ఉంటాయి. సో ఒక గ్రామంలో ఉన్న స్కూల్ ఒక గ్రామంలో ఉన్న అదే వాళ్ళకి అదే 9 o'clock ఉంటుంది, వీళ్ళకి 9 o'clock ఉంటుంది. కానీ బస్సు ఏమో ప్రతి గ్రామానికి ఒక్కొక్క సపరేట్ బస్సు పోలేదు. సో ఒక బస్సు 2-3 గ్రామాలు మీరు కవర్ చేసుకొని వెళ్ళాలన్నప్పుడు మీరు అన్న ప్రాబ్లం ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము వాటిని దృష్టిలో తీసుకుంటాము. ఎక్కడైతే అడ్జస్ట్ చేసి మనం షెడ్యూల్ కొంచెం ముందు వెనకాల చేసి లేకుంటే వేరే బస్సుకి ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మేము పరిశీలించాలి. ఇప్పుడు ఇంకోటి కాలేజ్ పిల్లలకు బస్ పాస్లు ఉంటాయి కదా సార్, వాళ్ళకు ఓన్లీ పల్లె వెలుగు వరకే పరిమితి పెట్టిండ్రు. అయితే ఇక్కడ మన బస్ స్టాండ్లోనే ఒక్కొక్కసారి 50 మంది ఎక్కే బస్సులో 100 మంది స్టూడెంట్లు కూడా కూర్చొని వెళ్ళడం జరుగుతుంది. డోర్కి వాళ్ళు ఏలాడపడి పోతున్నారు. కానీ ఇప్పుడు కాలేజ్ ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత బస్ పాసెస్ అన్నది బాయ్స్ అబ్బాయిలకు అంట కాదు. ఓకే. అయితే ఏమవుతుంది అని అంటే సరే వీళ్ళు కంబైన్డ్గా వెళ్తున్నారు బస్సులలో. కంబైన్డ్గా వెళ్ళే టైంలో ఏమవుతుంది అంటే వాళ్ళు ఇక్కడ కంప్లీట్ కిటికీలను పట్టుకొని ఇదే మన బస్ స్టాండ్లో ఇట్లా రోజు రెగ్యులర్గా జరుగుతున్నది.
మేము ఏమంటున్నాం అంటే వాళ్ళకు కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులకు పర్మిషన్ ఇస్తే అక్కడ కాలేజ్ దగ్గర దిగిపోతారని. అంటే ఒకటి ఇప్పుడు సిటీస్లో ఎలా ఉందంటే మీరు అన్న ప్రాబ్లమ్ సిటీలో కూడా చాలా ఉంటుంది. సిటీలో ఆర్డినరీ బస్సెస్లో ఫుల్ ఉంటాయి. సో వాళ్ళకి ఆ టైంలో ఎక్స్ప్రెస్ బస్సెస్లో కాంబీ ఫేర్ అని ఉంటుంది. ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంటే సదుపాయం ఉంది సిటీ బస్సెస్లో. సో డిస్ట్రిక్ట్స్లో మాత్రం అలాంటివి లేదు. సో ఇదేమన్నా చేయొచ్చా అనేది ఒకసారి మేము అది కూడా హెడ్ ఆఫీస్కి రాసే ప్రయత్నం చేస్తాం. మేజర్ ఇష్యూ ఏమొస్తుంది అంటే ఎక్కడైతే మనం ఎక్స్ప్రెస్లో కూడా వీళ్ళకి డైరెక్ట్ పర్మిషన్ ఇచ్చేసినట్టయితే మీకు రెగ్యులర్ మాత్రం మీకు అసలు స్పేసే ఉండదు. కానీ వాళ్ళు ఇప్పుడు కనీసం ఒక స్టూడెంట్ జారి కింద పడ్డా కానీ అది ఖచ్చితంగా అది ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఆ టైంలో ఇంకేమైనా అడిషనల్గా ఇలా ట్రిప్ వేసే అవకాశం ఉంటే అది ఒక ప్రయత్నం. సార్ లేదంటే ఇది కూడా ఒకసారి మేము వర్కౌట్ చేసి చూస్తాం. ఎక్స్ప్రెస్ బస్సులో అడిషనల్గా మనం ఒక 10 రూపీస్ కాంబీ ఫేర్ అని ఉంటుంది. సో అలాంటిది ఏమైనా పెట్టుకొని మనం జస్ట్ ఎందుకంటే షార్ట్ ట్రావెల్ ఉంటుంది కాబట్టి బస్ పాస్ మీద కాంబినేషన్ టికెట్ 10 రూపీస్ టికెట్. అంటే ఇది ఒకసారి ఒక ప్రపోజల్ ఇది మీరు అన్నారు కాబట్టి వచ్చిన ఆలోచన చూస్తాం. ఇంకొకటి సార్, ఇప్పుడు వర్షాకాలం వచ్చిందనుకో మన బస్ స్టాండ్ ప్రిమిసెస్ మొత్తం మనుషులు నడవలేని స్థితిలో వస్తుంది సార్. వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ పరంగా కానీ కార్పొరేషన్ పరంగా కానీ దాన్ని చేయలేకపోతున్నారు. ఆ స్టాగ్నేట్ని ఆపలేకపోతున్నారు. మేజర్గా ఒకటి గమనిస్తాను, వచ్చేటప్పుడు రాగానే చూసాను నేను, మీకు బస్ స్టేషన్ ఏమో కిందికి ఉంది, మెయిన్ రోడ్ ఏమో అది మొన్న అయింది. కానీ గతంలో కూడా అది ఇప్పుడు ఇంకా ప్రాబ్లం కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాటర్ అంతా కూడా ఫ్లో టువర్డ్స్ బస్ స్టేషన్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకు మేజర్ నాలా ఉంది. సో ఈరోజు ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసిన దాంట్లో కూడా మా డిఎం గారు చెప్పిన విషయం కూడా అదే. ఈ నాలాని కంప్లీట్గా అక్కడ షిఫ్ట్ చేసేసి దీన్ని మనము హైట్ చేస్తే తప్ప మనకి ఈ మార్గం లేదు. ఎందుకంటే మీకు టోపోగ్రఫీ అలా డిజైన్ చేస్తుంది. నాలా ఉంది కాబట్టి మీరు ఎంత చేసినా కానీ నాలాకి బస్ స్టేషన్ నుంచి అప్రోచ్ ఉంది. సో మరి ఇప్పుడు ఆ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఏదైతే చెప్పారు ఎమ్మెల్యే గారు, సో దానికి సంబంధించి దీన్ని కూడా ఏమన్నా మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఒకసారి మేము వర్కౌట్ చేస్తాం. ఎందుకంటే పబ్లిక్కే ఇబ్బంది జరిగేది. కరెక్ట్, అది అబ్సల్యూట్లీ కరెక్ట్. బట్ మరి ఇనీషియల్గా మీరు అన్నట్టు అంతకన్నా ముందు రోడ్ అంత హైట్ ఉండేది కాదు, ఇప్పుడు చాలా హైట్ అయింది. నేను ఆల్మోస్ట్ ఒక 4 years 5 years బ్యాక్ వచ్చాను నేను ఇక్కడికి. అప్పటికి కలెక్టర్ ఆఫీస్ ఇక్కడే ఉన్నాయి, ఇంకా ఈ హాస్పిటల్ కట్టలేదు అప్పుడు. సో అప్పుడే అనుకున్నది హైట్ ఉందని, ఇప్పుడు వస్తే ఇంకా హైట్ అయిపోయింది. అంటే మరి బేసికల్గా టోపోగ్రఫీ దాన్ని కొంచెం మనం చేంజ్ చేయాలి. ఆర్టీసీ కార్మికులు అది కారుణ్య నియామకాలు జాప్యం జరుగుతుంది అది అంటే మరి నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదండి. ఎందుకంటే నేను ఉన్న చోట రంగారెడ్డిలో అక్కడ మాత్రం చేసేసారు. అన్ని జిల్లాల్లో ఫిలప్ చేసింది కానీ మన జిల్లాలో మాత్రం ఫిలప్ చేయలేదు. మన జిల్లాకి సంబంధించి ఆర్టీసీ కానిస్టేబుల్ వరకు మాత్రం అయిపోయింది. బట్ మిగతా కేటగిరీస్లో మిగతా కేటగిరీస్ కండక్టర్ కేటగిరీలో నాకు తెలిసి ఆగి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర కండక్టర్స్ సంఖ్య ఎక్కువ ఉంది. సో సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకోవడానికి మనకు ఇవి ఉండవు, పర్మిషన్ ఉండదు. సో నేను మార్నింగే మాట్లాడేవాళ్ళు. నేనేమంటున్నానంటే ఇన్ కేసు వీళ్ళకి మన జిల్లాలో కాకుండా ఇంకెక్కడైనా కానీ అవసరాలు ఉండి వీళ్ళు అక్కడ చేయడానికి విల్లింగ్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళ అప్లికేషన్ నేను అక్కడ పంపిస్తాను. వీళ్ళు అక్కడ చేసుకునే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్.